ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఈ రోజుల్లో మహిళలు తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిలో తన హక్కును గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కొడుకుతో సమానంగా ఆస్తి హక్కును తీసుకోవాలి అనే చట్టాన్ని తీసుకొచ్చింది ఈ మధ్యనే సుప్రీంకోర్టు. దాని గురించి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్లోని బార్ అసోసియేషన్కు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి రజితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి, ఈ మధ్య కాలంలోనే మనకి ఈ హక్కు అనేది వచ్చింది కదా. అయితే కొడుకుతో సమానంగా ఆస్తి హక్కును తీసుకోవాలి అనే చట్టాన్ని వచ్చిన తర్వాత ప్రతి మహిళకు అవగాహన కలిగిందంటారా? మరి ఈ హక్కును ఈ మధ్య కాలంలో పొందగలుగుతున్నారా, ఎలా పొందొచ్చు అనే విషయాలను చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ అన్నది 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ యాక్ట్ కన్నా కానీ ముందు ఎందుకు తెచ్చిండ్రో అన్నది మనం తెలుసుకుంటే యాక్ట్ ఎందుకు మహిళలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నదాన్ని మొదటి పాయింట్ నేను అనలైజ్. అంటే యాక్ట్ 2005 యాక్ట్ డాటర్కి ఈక్వల్ రైట్ అన్న యాక్ట్ 2005లో తీసుకొచ్చారు. దాంట్లో ఏమంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకుకే ఆస్తి, బిడ్డని పెళ్లి చేసి పంపించాలి. పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లిలో బహుమతి ఇవ్వడంతో లాస్ట్ వరకట్నం కానీ మనం బహుమతి అంటాం, ఏదన్నా వాళ్ళు ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు ఇచ్చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత కూతురుకు ఇంకా తల్లిదండ్రుల ఆస్తిలో ఎలాంటి హక్కు లేదన్న ఒక అభిప్రాయంతో మన హిందూ సాంప్రదాయం నడిచింది. దీంతోనే ఆడపిల్ల భారం లెక్క చూసిండ్రు సొసైటీ, హిందూ సొసైటీ. మన సమాజంలో ఏమైందంటే ఆడపిల్ల పుట్టే అంటే భారం లెక్క, అయ్యో బాధపడేవాళ్ళు, అయ్యో ఈమె పెళ్లి చేయాలా, కట్నాలు ఇవ్వాలా, మళ్ళీ పంపించాలన్న. అది చేయడానికి అది ఒక ఉమెన్కి డైరెక్ట్ రైట్ ఇస్తే బాగుంటుంది అన్న దానితోని ఈ 2005 యాక్ట్ డాటర్కి ఈక్వల్ రైట్ ఇన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కానీ వారసత్వ ఆస్తిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎనాక్ట్మెంట్ అయింది, పార్లమెంట్లో ఇంప్లిమెంటేషన్ అయింది. అది తెలుసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఎట్లుంటుందంటే మన వ్యవస్థలో ఈ కోర్టులో ఫైల్ చేశాయంటే ఏ అప్లికేషన్ కానీ ఒకటేసారి తీసుకోరు. సివిల్ డిస్ప్యూట్ అంటే ఇంకా చాలా ఏండ్లు పడుతుంది, అదొక మైనస్ పాయింట్. కానీ అది ప్రొసీజర్, ఎందుకంటే ఎవరన్నా తప్పు కేసు వేసిండా రైట్ కేసు వేసిండా డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. సో ఆ టైం కన్జ్యూమింగ్ ఒకటే ప్రాబ్లం. కానీ రైట్ అన్నది ఇచ్చినప్పుడు ఎన్కో ముందు వస్తుంది, కరెక్ట్గా అన్ని పేపర్స్ ఉంటే అన్నీ వస్తాయి. ఒకటి ఏమి అంటే ఉమెన్ని ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ దేవతందుకు ఒక కొడుకుతోని కూతుర్ని సమానంగా చూడడానికి ఈ ఎనాక్ట్మెంట్ తెచ్చిండ్రు. కంపల్సరీ మీరు ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే బిడ్డని మామూలుగా తల్లిదండ్రులు అందరు ఇస్తారు, ఎంత ఇవ్వాలనో శాయశక్తుల బిడ్డకు కూడా ఇవ్వాలని ఇస్తున్నారు. కొందరు ఉంటారు సమాజంలో, ఏదన్నా ఉంటుంది కాబట్టి ఈ యాక్ట్ వచ్చింది. ఎవరైతే పొందలేని వారికే ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఎవరన్నా కానీ కూతురు వాళ్ళకు తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వం ఆస్తిలో ఎవరన్నా ఇవ్వరు అన్నప్పుడు తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము ఏ సహాయం చేయాలన్నా చేస్తాము. కంపల్సరీ రైట్ ప్రకారం ఆమెకు అన్ని ఆస్తిలో హక్కు పొందగలవచ్చు. ఇంప్లిమెంట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. అంటే దాదాపు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత మీరు అన్నట్టు భారం అని చెప్పేసి వదిలేస్తారంటే మా బాధ్యత అయిపోయింది, ఇక మాకు వాళ్ళతో సంబంధం ఏం లేదు అనేది వాళ్ళు కొడుకుల ముందర కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ తలలో కూడా అది ఎక్కుతుంది సాధారణంగా. కాబట్టి ఈవెన్ తల్లిదండ్రులతో సమానంగా కొడుకులు కూడా అట్లనే చేస్తారు. బిడ్డలకు ఆస్తి హక్కు అనేది ఇవ్వకుండా ఉండేటట్టు చూస్తారు. అయితే అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మహిళ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఆ ఆస్తి హక్కుని ఎలా పొందగలుగుతుంది? ఆస్తి హక్కు అన్నది మనం కోర్టు ద్వారానే సివిల్ సూట్ వేస్తే మనం పొందవచ్చు. ఎందుకంటే ఆస్తి మనం మా తండ్రిది అని నేను డైరెక్ట్ పోయి నేను చైన్లోకి పోతే అది పోలీస్ డిస్ప్యూట్ అవి అవుతుంది. కాబట్టి కోర్టుని అప్రోచ్ కావాలి. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ అన్నట్టు. కోర్టుకు మనం అన్ని కాయిదాలు అన్నీ పెట్టేస్తే అది చూసి జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ అమ్మాయికి ఆ ఆస్తిని పొందవచ్చు. అంతే, అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీనికి ఇప్పుడు ఒకటేమంటే మహిళలు బెంగపడాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డలు కానీ ఎవరన్నా కానీ బెంగపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఎప్పుడైతే మీకు ఏదైతే తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కల్పించట్లేదో, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేస్తున్నా అని చూసినప్పుడు ఒక మంచి సివిల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా చూపిస్తారు. కొంచెం టైం పడుతుంది కన్జ్యూమింగ్ ప్రాసెస్, కానీ తప్పకుండా వాళ్ళకి రైట్స్ ఇప్పుడు మన రాజ్యాంగమే ఇచ్చింది. ఇంకా దీంట్లో టెన్షన్ పడాల్సిందేం లేదు, కొంచెం మనం కష్టపడాల్సింది ఉంటుంది. ఎందుకంటే హక్కు అన్నది ఎవరు నీకు
చేతిలో పెట్టరు, నువ్వు పోరాడి తీసుకోవాల్సిందే. దానికి కొంచెం మీరు పేపర్ వర్క్ అన్ని తీసుకపోతే ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే వాళ్ళే చేసిస్తారు. మళ్ళీ మామూలుగా కోర్ట్ అంటే తిరగాల్సిన అవసరం లేదు. సివిల్ కేసెస్కి అన్నీ ఇచ్చేస్తే లాయరే చూసుకుంటే, అంటే చాలా మందికి కోర్ట్ అంటే అబ్బా ఎన్నిసార్లు తిరగాలని అదొక బెంగా ఉంటుంది, అది అబ్బా ఇంత అవసరం అని. కాకుండా సివిల్ డిస్ప్యూట్ అంటే ఏం లేదు, మనం ప్రతి పేషీకి కానీ ప్రతి అడ్జోన్మెంట్కి కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనం ఆ పేపర్స్ అన్నీ ఏదైతే అడ్వకేట్ గారు కానీ లాయర్ గారు చెప్తారో అవన్నీ తీసుకొచ్చి సమకూర్చి ఇవ్వడమే. తర్వాత ఏదో ఒక చాలా తక్కువ సార్లు కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది, వేరేదంతా అడ్వకేటే ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతారు. సో మనము మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు మీకైతే ఎప్పుడైతే మహిళలు అనుకుంటారో ఎవరో ఒకరు, అంటే తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఎవరో ఒకరు ఎవరన్నా కావచ్చు, తల్లి కూడా ఒక్కోసారి కొడుకు మీద ప్రేమతో బిడ్డకి ఇయ్య అనుకున్నప్పుడు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు అడ్వకేట్ని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, తప్పకుండా వస్తుంది. అయితే ఆస్తి హక్కును మహిళగా తీసుకోవడం ఓకే, వచ్చింది చట్టం. అయితే ఆ హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కదా, ఇప్పుడు అది కూడా చేయాలి కదా. ఇప్పుడు ముందేమంటే తల్లిదండ్రుల మెయింటెనెన్స్ అంటే కొడుకు చూసుకోవాలన్న బాధ్యత ఉండే, ముందు ఆస్తి కొడుక్కే, బాధ్యత కొడుక్కే. ఎప్పుడైతే మనం మహిళలు, ఇప్పుడు నేను కూడా ఒక మహిళనే, ఇప్పుడు మనం ఆస్తి తీసుకుంటున్నామంటే మళ్ళీ అన్నయ్యకు కొడుకుకే లేక బిడ్డే తీసుకున్నప్పుడు బిడ్డ కూడా సేమ్ సమానము బాధ్యత ఉంటుంది. ఆమె ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆరోగ్యం కానీ వాళ్ళ పర్యవేక్షణ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సమకూర్చే బాధ్యత బిడ్డ పైన. ఎప్పుడైతే ఆస్తి తీసుకుంటుందో హక్కుతో పాటు బాధ్యత కూడా తీసుకోవాలన్నది నా ఉద్దేశం. యాక్చువల్లీ అది సొసైటీకి కూడా మంచిది. మళ్ళీ ఎప్పుడైతే మహిళలు వీళ్ళు తీసుకోవడానికి మొదలు ఉంటారు కానీ చేయడానికి వెనుకంజ ఉండొద్దని నేను మహిళలకు ఇచ్చేది ఒకటే ఏమంటే, నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఆస్తి తీసుకుంటామో కంపల్సరీ బాధ్యత కూడా తీసుకోవాల్సిందే. అప్పుడే సమాజం ఈ రైట్ మనకు మహిళలకు ఇచ్చిండ్రు ఏమంటే మన బలం కోసం, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మీరు దేంట్లో తక్కువ గారు, మీకు ఆస్తిలో కూడా సమానమని. సో దాంతో మన బాధ్యత కూడా మనకు పెరిగింది. ఇప్పుడు మహిళలకు ఇప్పుడు అత్తగారిల్లు కాకుండా తల్లిగారింట్లో కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఆస్తి మనం అక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ తీసుకుంటున్నాం, మనకి ఎంపవర్మెంట్ ఇచ్చింది. సో సొసైటీ ఎప్పుడైతే ఉమెన్ దగ్గర ఎంపవర్మెంట్ ఉంటుందో సమాజం కూడా బాగుంటుందని నా అభిప్రాయం. అయితే మరి మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా, అలాంటి సందర్భాల్లో ఇలా? అయితే చాలా తక్కువ కేసెస్లో మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా అంటే ప్రతి యాక్ట్ మంచి ఉద్దేశంతోనే తెస్తారు, మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ చాలా తక్కువ. నేను చూసిన నా అనుభవం ప్రకారం ఆ మిస్యూజ్ అయ్యేది చాలా తక్కువ. మన చేతిలో అది థింకింగ్, ఒక మనిషి థింకింగ్ ప్రాసెస్. సో దాన్ని మనము అదుపులో ఉంచలేం కాబట్టి అది. కానీ ఇది మ్యాక్సిమం బెటర్మెంట్ ఆఫ్ ఉమెన్, బెటర్మెంట్ ఆఫ్ మహిళల కోసం తెచ్చిన యాక్ట్ కాబట్టి ఇది చాలా వరకు ఈ యాక్ట్ ఇప్పుడిప్పుడు దీని ఎఫెక్ట్ చూపిస్తున్నది. చాలా మందికి భయం వేసింది, అంటే ఎందుకు ఇప్పుడు ఆమెతో మంచి ఉండకపోతే, ఇప్పుడు ఆడబిడ్డని తల్లిగారింటికి వచ్చినప్పుడు నేను చూడకపోతే, ఆమె వేస్తే ఆస్తి సగం తీసుకపోతే, ఎవరన్నా కానీ ప్రేమ, ఇప్పుడు ఫైనల్లీ మనకేం ప్రేమ అనురాగాలు కావాలా, ఎప్పుడైతే మనకు ఆ రెస్పెక్ట్ దొరకకుంటేనే రైట్ దగ్గర దాకా పోతారు. ఆ రెస్పెక్టే ఉంటే ఆడబిడ్డ ఇచ్చే దానికి ఏం లేదు, రైట్ అన్నది ఉన్నది, అది యూజ్ చేసుకుంటామా లేదా అన్నది. ఇప్పుడు దాంతోనే అందరికి అవగాహన వచ్చినప్పుడు కరెక్ట్ అందరిలో మార్పు వస్తుంది. ఉమెన్ని ఇది తీసుకొచ్చిండ్రు ఎందుకు అంటే రెస్పెక్ట్ ఉండాలి, ఉమెన్ కూడా ఏం దేంట్లో తక్కువ కాదు, అన్నీ ఉన్నాయి ఈమెకు అన్న చెప్పడానికి రైట్ తెచ్చిర్రు. అందరూ అది రెస్పెక్ట్ ఇస్తే ఈ చట్టాలు అన్నది మన సమాజం మంచి కోసం. సో నేను అనేది ఏమంటే మిస్యూజ్ తక్కువ అవుతుంది, మంచి కోసమే తెచ్చిర్రు. అయితే దీనివల్ల ఇంకోటి లాభం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా, డౌరీ డెత్స్ కానీ. ఎందుకంటే రైటే, ఇప్పుడు అమ్మాయికి ఆస్తి ఇంత వస్తుంది డైరెక్ట్, ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా ఈమె తల్లిదండ్రులకు ఇంత ఉన్నది, కొడుకు ఇంత, ఒక కూతురు ఒక కొడుకున్నారు అనుకోండి, ఆమెకు అంటే తీసుకుంటారా తీసుకో, రైట్ అన్నది ఒక అడిగేవుడు ఎందుకు, అవసరం పడితే ఆమె కూడా అడిగితే అన్న కేసు వేస్తే వస్తుందని చెప్పేసి. అందుకే ఇది డౌరీని ఇచ్చేయడానికి, మన ఇండియాలో డౌరీ అన్నది ఎక్కువ ఉన్నది, అది తీసేయడానికి డైరెక్ట్ మనమే ఆడపిల్లలకు హక్కు ఇస్తే ఇవి తగ్గుతాయన్న ఉద్దేశంతోనే ఈ యాక్ట్ తేవడం జరిగింది. యాక్చువల్ ఆస్తి హక్కు రావడం మహిళకు అనేది కూడా మన మంచికి జరిగిందని అంటారు. తప్పకుండా చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. మహిళల హక్కు, తల్లిదండ్రుల నుంచి వారసత్వ ఆస్తిలో తన హక్కును పొందడం అనేది మంచి విషయమే. దీని ద్వారా కూడా మహిళకు చాలానే లాభాలు చేకూరుతున్నాయి. ఓకే మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.